ఈ రోజుతో మహాయుద్ధం పూర్తయింది పితామహ. మేము స్వయంగా మా చేతులతో మన వంశాన్ని నాశనం చేశాం. సమస్త ఆర్యవర్తంలో మేము విధ్వంసం సృష్టించాము. మాకు ఈ అపరాధం నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుంది పితామహ? భవిష్యద్భానుడి ఉదయకిరణాల ప్రకాశాన్ని చూడు సఖీ. అవి మీకోసమే ఎదురు చూస్తున్నాయి. ఆయుష్మాన్ భవ పుత్రులారా. ఈ రోజుతో మహాయుద్ధం పూర్తయింది పితామహ. మేము స్వయంగా మా చేతులతో మన వంశాన్ని నాశనం చేశాము. సమస్త ఆర్యవర్తంలో మేము విధ్వంసం సృష్టించాము. మాకు ఈ అపరాధం నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుంది పుత్ర యుధిష్ఠిరా? నిజంగా మీరు అపరాధం చేసి ఉంటే వాసుదేవుడు మీకు సహకరించేవాడు కాదు. ఈ యుద్ధం ధర్మబద్ధమైనది. మీరు ఈ యుద్ధం చేసి మీ ధర్మాన్ని నిర్వర్తించారు. మీరు సాధించిన విజయం సమస్త ఆర్యావర్తానికి ఉన్న ఆశల విజయం పుత్ర. ఈ రోజున సమస్త ఆర్యావర్తమంతా మీ పాలనలో ఉంది. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నీవు ఈ రాజ్యంలో ధర్మాన్ని న్యాయాన్ని స్థాపించగలవు. పుట్టుకుండవలసిన లక్షణాలేవీ నాకు లేవు పితామహ. నాకు నమ్మకం లేదు నేను ఉత్తమ రాజునై పాలిస్తానని. అయినా నాకు మార్గం చూపేందుకు మీరు కూడా మనిషి నుండి మార్గదర్శనం ఆశించరాదు పుత్ర. మార్గదర్శనం అనేది సిద్ధాంతాల నుండి స్వీకరించవలసినది. ఎందుకంటే మనిషి అనేవాడు మరణిస్తాడు. సిద్ధాంతాలు సజీవంగా ఉంటాయి. సిద్ధాంతాలను నాకు వివరించండి పితామహ. రాజైన వాడు నిరంతరం అన్ని సిద్ధాంతాలను గుర్తుంచుకోవలసి ఉంటుంది. కాని అన్ని సిద్ధాంతాలు కేవలం షడ్గుణాల నుండి జన్మిస్తాయి పుత్ర. ధర్మం, కర్మ, శౌర్యం, క్షమ, దానం, దండన. స్మృతిలో ఉంచుకో పుత్ర యుధిష్ఠిరా. ఒక రాజు యొక్క కర్తవ్యం సమాజానికి రక్షణ, న్యాయం, సుఖం, అవకాశం, అలాగే భవిష్యత్తును అందించడం. ఇక దీనికోసం ఒక రాజు వద్ద నేను చెప్పిన షడ్గుణాలు ఉండడం అత్యవసరం. ఈ గుణాలన్నీ నీ మనస్సులో ఉన్నాయి పుత్ర యుధిష్ఠిరా. నీవు చేయవలసింది నిరంతరం ఈ గుణాలను స్మృతిలో ఉంచుకోవడమే పుత్ర. మీ అందరూ చల్లగా ఉండాలి. పితామహ, మీరు మా అగ్రజునికి ఉత్తమ రాజు లక్షణాలను వివరించారు. కాని మేము ఉత్తమ పౌత్రులం అనిపించుకునే అవకాశం మాకెలా లభిస్తుంది? నా బాధ్యతలు ఇప్పుడు పూర్తయ్యాయి పితామహ. ఇకపై నేను ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకుంటాను. మీ దగ్గరే ఉంటాను పితామహ. వద్దు పుత్రులారా, వద్దు. మీరు నలుగురు ఉండవలసిందే యుధిష్ఠిరుని చెంతనే.
మీరు నలుగురు కలిసి వీనికి ఒక ఉత్తమ రాజ్యాన్ని నిర్మించడంలో సహాయం చేయండి. ఇప్పుడు నేను కేవలం ఉత్తరాయణం కోసమే నిరీక్షిస్తున్నాను. ఏ రోజున కర్మసాక్షి సూర్యనారాయణుడు ఉత్తర దిశగా తన గతిని మార్చుకుంటాడు, అప్పుడు స్వచ్ఛందంగా నా భౌతిక దేహాన్ని విడిచిపెడతాను. మీ అందరికీ శుభం కలుగుతుంది పుత్రులారా. అలాగే మీ అందరి సంకల్ప బలంతో సమస్త ఆర్యావర్తం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు మీరందరూ మన హస్తినాపురం వైపుగా ప్రయాణించండి పుత్రులారా. ఇప్పుడు నా హస్తినాపురంలో ధర్మం అలాగే న్యాయం శాశ్వతంగా నెలకొంటాయి. ఆయుష్మాన్ భవ. మన హస్తినాపురం